హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్సీఎస్ స్టోరీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి చూడడానికి హెవీగా ఉంటాయి, పెట్టుకోవడానికి లైట్ వెయిట్గా ఉంటాయి. ఎవరైనా ఈజీగా మేక్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ చూడగానే అమ్మో ఇవి చేయలేము అనే ఇదిగా ఉంటాయి, కానీ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా మెటీరియల్ తీసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. కోడ్స్ నేను కామెంట్లో పిన్ చేస్తాను. నేను అన్ని మీషోలోనే తీసుకుంటున్నా. బిలో 100లోనే అన్ని ఇయర్ రింగ్స్ మెటీరియల్ తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో పిన్ చేస్తా కోడ్స్ అన్ని. నేను కూడా కొత్తగానే నేర్చుకుంటున్నా. నేను చేస్తూ నాకు తెలుస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ని మీకు చెప్దాం అనుకుంటున్నా. నేను తెలుసుకున్న మిస్టేక్స్ ఏంటంటే, ఇవి చేసేటప్పుడు ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ పెడుతున్న హుక్స్ ఎటు పడితే అటు పెట్టినా అవి క్లియర్ మంచి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదు. పైన బేస్కేమో ఆ హుక్స్ బ్యాక్ పెట్టి, కింద ఉన్న బేస్కేమో హుక్స్ ఫ్రంట్కి పెట్టాలి. అప్పుడు మన పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. నేను పెడుతున్న హుక్స్ బ్యాక్కి ఫ్రంట్కి డిఫరెంట్గా పెట్టడం వల్ల నేను చేసేటప్పుడు కొంచెం అంత సరిగ్గా రాలేదు. వీడియోలో కనిపిస్తుంది. నేను తెలుసుకునే మిస్టేక్స్ మీకు చెప్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి. ఏవైనా తప్పుగా మాట్లాడినా ఏమనుకోకండి. నేను చెప్పే ఇంకో టిప్ ఏంటంటే, హుక్స్ నేను చూసిన యూట్యూబ్లో వాటిల్లో చెప్పింది ఏంటంటే, హుక్స్ వాటికి 1 డే అతికిచ్చి ఆరిన తర్వాత పూర్తి డ్రై అయిపోయిన తర్వాత పూసలే కానీ ఏవైనా పెట్టుకోమన్నారు. నన్ను అడిగితే ఒక 1 అవర్ పక్కన పెట్టి ఆ హుక్స్ అవి తగిలిచ్చేస్తే మనకి కొంచెం ఈజీగా ఉండిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ హుక్స్ అయితే ఆ పూసలు అవి తగిలిచ్చిన తర్వాత కొంచెం ఇదిగా ఉండిద్ది. పూసలు అయితే తగిలిచ్చి 1 అవర్ పెట్టిన తర్వాత ఆరిపోయిద్ది. ఆల్మోస్ట్ లైట్గా డ్రై అయ్యి స్టిఫ్ అయ్యిద్ది. ఆ స్టిఫ్ అయిన తర్వాత మనం తీసి ఆ పూసలు అయితే తగిలించుకోవచ్చు. ఆ 1 డే ఆగిన తర్వాత ఏంటంటే ఆ పూసలు 1 డే ఆగిన తర్వాత ఆ పూసలు మనం పెట్టేటప్పుడు ఆ హుక్స్ కొంచెం లూజ్గా అయినట్టు అనిపించింది నాకు, నేను చేసేటప్పుడు. అలా కన్నా మన ఆ హుక్స్ అవి అంటించింది ఒక 1/2 అవర్ ఆగి వెంటనే అవి తగిలిచ్చి అన్ని ఆల్మోస్ట్ ఫినిషింగ్ మొత్తం పూర్తి చేసి అప్పుడు డ్రై చేస్తే కొంచెం ఆ హుక్స్ కూడా మనం కదపం కాబట్టి కొద్దిగా ఫిట్గా ఉంటాయి. టైట్ అంటే ఆ గమ్ అయ్యి ఆరిపోయి టైట్ అయ్యి ఆ గమ్ అయ్యి మంచిగా స్టిఫ్ అయ్యి ఆ హుక్స్ అవన్నీ పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉంటాయని నేను అనుకుంటాను. నాకు అలా అనిపించింది. వేరే యూట్యూబర్ చెప్పారు, కానీ నాకు అలా చేస్తే పర్ఫెక్ట్గా రాలేదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూస్ చేసుకుంటే ఇయర్ రింగ్స్ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. నాకు తెలిసినవి చెప్తున్నా, నేను చేస్తూ తెలుసుకుంటున్నవి చిన్న చిన్నగా. ఎవరైనా చూసి తెలుసుకుంటారని చెప్తున్నా. ఎవరైనా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, వస్తాయి పర్ఫెక్ట్గా. ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి. చేస్తున్న కొలది మనకే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మోడల్స్ చేయాలని మీకే అనిపిస్తుంది. ఇంకేమైనా మోడల్స్ ట్రై చేయాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.